తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఆర్టీసీ స్ఫూర్తికి వ్యతిరేకంగా మరి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 1000 డ్రైవర్లు, దాదాపు 753 మెకానిక్స్, అవన్నీ కలిపి సేవక్స్ అన్నీ కలిపి దాదాపు 1753 పోస్టులు ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్ ఆర్టీసీ ద్వారా కాక మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ మరి రేపటి దినాన అన్ని డిపోల దగ్గర కూడా మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన తెలపాలని, నల్ల బ్యాచ్లు ధరించుకొని వాళ్ళు డ్యూటీలు చేయాలని చెప్పి మరి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి వివిధ జిల్లాల నుండి మరి నాకు ఫోన్లు చేస్తుండ్రు డిపోట్ల నుండి. తదుపరి కార్యక్రమం ఏం చేద్దాము అన్న తర్వాత, ఎందుకంటే మొన్న కోర్టులో కూడా చాలా బలంగా అడ్వకేట్ గారు వాదన వినిపించిండ్రు. మరి ఏదైతే 2012 నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ అనుగుణంగా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ జిల్లా వైజ్గా ఇస్తారో ఆ విధంగా ఇచ్చిండ్రు. ఈరోజు జోనల్ వైజ్గా ఇవ్వాల్సిన నోటిఫికేషను మరి జోనల్ వైజ్గా పోస్టులు ఇవ్వకుండా జిల్లాల వారీగా ఇవ్వడం వల్ల మరి అనేక మంది ఆశావాహులు నష్టపోవడం జరిగింది. మరి ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కోర్టులో వెళ్ళడం, మరి అంతేకాకుండా మొన్నటి దినాన మన బేస్తవారం రోజున చెలో సెక్రటరియట్ కూడా పిలుపునివ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జిల్లాల నుండి మరి అభ్యర్థులు రావడం జరిగింది. దాన్ని ఎంతో దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి తదుపరి కార్యక్రమం కూడా మరి అంచెలంచెలుగా నిర్మించుకుంటూ పోవాలి. ఎందుకంటే మరి యూనియన్లు ఉన్నాయి, మరి దీనికి ప్రత్యేకమైన ఎండీ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రిగా ఉన్నా కానీ ఈరోజు అసమర్థుని లెక్క ఆయన మిగిలిపోయిండు. ఒక అసమర్థుడు మంత్రిగా ఉండడం వల్ల మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు ఆర్టీసీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పూర్తి స్థాయిలో పెత్తనం చేస్తూ ఉండు. తన హోంశాఖ కిందికి ఈ రిక్రూట్మెంట్ సిస్టమ్ను తీసుకొని వచ్చి మరి ఎంతో నష్టపెట్టట్టు చేసిన. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల మనోభావాలు పూర్తిగా ఈరోజు దెబ్బతిన్నాయి. ఈరోజు మా పైన ఆర్టీసీ వాళ్ళు పోలీసుల పెత్తనం ఏందని, వచ్చే రోజుల్లో మరి ప్రభుత్వ పరం చేస్తామన్నది ఇది తీసుకపోయి మరి ఎవరి కింద పెడతారనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఒక కార్పొరేషన్ అంటే దానికి స్వయం ప్రాతిపత్త గల ఒక సంస్థ. అలాంటి సంస్థను ఈరోజు ఒక డిపార్ట్మెంట్ కింద ఎట్లా పెడతారు, వాళ్ళ పెత్తనం కింద ఏ విధంగా ఇది పనిచేస్తారు అనేది ఈరోజు నిజంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా మరి ఇదే వీళ్ళ అసమర్థత వల్ల, మరి వీళ్ళ అనాలోచిత చర్యల వల్ల శంకర్ గౌడ్ గారు గతంలో మరి అమరుడైండు. మరి ఆయన నర్సంపేట డిపోలో మరి పెట్రోల్ పోసుకొని తన ప్రాణాన్ని అర్పించి మరి ఆయనను తనకు తాను బలిదానంగా చేసుకున్నాడు. మరి ఇప్పటికి కూడా మరి ఒక త్యాగానికి కూడా ఇప్పటి వరకు ఫలితం లేదు. మరి సగం హాఫ్ మార్క్తోని, 1 మార్క్తోని, 5 మార్కులతోని వేలాది మంది ఈరోజు ఆర్టీసీ డ్రైవర్గా నష్టపోయినారు. కాబట్టి మన ఉద్యమంలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు మరియు అప్లై చేసిన వాళ్ళ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మెకానిక్స్ కోసం అప్లై చేసే సేవక్స్ ఎవరైతే అప్లై చేసిండ్రో సేవక కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా మరి 10 నల్ల బ్యాచ్లు ధరించుకొని డిపోల ముందు నిరసన తెలిపి వాళ్ళ విధులు యథావిధిగా చేయాలని చెప్పి నల్ల బ్యాచ్లు పెట్టుకునే డ్యూటీలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు. శంకర్ గౌడ్ అమరహయ.